హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఫుడ్ అండ్ జార్జ్ ఛానల్. సో ఇవాళ మనం చికెన్ ఫ్రై రెసిపీ గురించి తెలుసుకుందాం. సో ఈ చికెన్ ఫ్రై మనం రొటీన్గా కాకుండా డిఫరెంట్గా అండ్ చాలా తక్కువ సమయంలో ఎలాగ తయారు చేయాలో చూద్దాం. అండ్ మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా కుక్కర్లోకి 1/2 kg చికెన్ను తీసుకోవాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, ఒక చిన్న గ్లాస్ నీళ్లను వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరిని, 1 టీ స్పూన్ మిరియాలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ముక్కలను, కొద్దిగా కొత్తిమీర వేసి, కొద్దిగా నీళ్లు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు బాణలిలోకి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక కొబ్బరి పేస్ట్ వేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. దీన్ని కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలపాలి. ఈ మసాలా కొంచెం మగ్గిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటాను వేసుకోవాలి. మసాలా కొంచెం సేపు వేగిన తర్వాత ఉడికించిన చికెన్ను వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని హై ఫ్లేమ్లో 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని
ఫ్లేమ్ను లో చేసుకొని చికెన్ బాగా డ్రై అయ్యే వరకు ఉంచి స్టవ్ను ఆఫ్ చేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసి మెల్లగా కలపాలి. ఇప్పుడు చికెన్ ఫ్రై సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. సో ఇది చికెన్ ఫ్రై. సో దీని కాంబినేషన్ రసం అనమాట. సో యాజ్ ఆఫ్ నో నేను ఓన్లీ చికెన్ ఫ్రై వేసుకొని తింటున్నాను. రియల్లీ చాలా రుచికరంగా ఉంది. ఓన్లీ చికెన్ ఫ్రైతో తింటేనే చాలా రుచికరంగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ రెసిపీ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.